ఈనాడు కర్ణాటకలో జరిగినటువంటి ఇజ్రాయేల్ మహిళ మీద జరిగినటువంటి రేప్ ఇష్యూ ఈనాడు భారతదేశాన్ని ప్రపంచం ముందు మరి తల వంచుకునేలా చేస్తున్నటువంటి ఒక ఘటనను మనము చూస్తూనే ఉన్నాం. ఈనాడు ఇక్కడ మనం చూసినట్లయితే TV9 వార్తల్లో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ న్యూస్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ఇజ్రాయెల్ లేడీ భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం. ఉమెన్స్ డే నాడే ఇది జరిగింది. ఇది చాలా ఘోరం. మరి మన శనివారం రోజున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇదే రోజున మరి కర్ణాటక హంపి సమీపంలో సనాపూర్ సరస్సు వద్ద ఇజ్రాయెల్ పర్యాటకులు హోమ్ స్టే మేనేజర్పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ దాడిలో ఒడిశాకు చెందిన పర్యాటకుడు కాలువలో పడి మిస్సింగ్ అయ్యాడు. మరో ఇద్దరు పురుషులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతుంది అంటూ ఇక్కడ కథనం రాస్తూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగానే స్త్రీలకు మరి వారికి గౌరవం లేదు, పైగా వాళ్ళ ప్రాణాలకు దిక్కులేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి ఒక యాత్రికురాలును, ఒక టూరిస్టుని ఈ విధంగా చేసేటువంటి సంస్కృతి భారతదేశానిది అని ఇప్పటికే ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఇది ఆ జరగడాన్ని భారతదేశము ఎలా ఎదుర్కొంటుంది ప్రపంచంలో? ఇలాంటిది ఎందుకు జరుగుతుంది? సరైనటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం లేకపోవడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి కులాలని మతాలని కొట్టుక చచ్చిపోవడం, వాటి మీదనే దృష్టి తప్ప ఈనాడు దేశం ఎటుపోతుంది, దేశం ఎంత పరువు అవుతుంది ప్రపంచం ముందు, దీన్ని పట్టించుకోవడానికి వీళ్ళకి ఆలోచన లేదన్నమాట. దీని గురించి ఆలోచించరు. అందుకే నాటి గతి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే మన దేశంలో పర్యటించి ఇక్కడ అందమైన ప్రదేశాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుందామని వచ్చిన ఓ ఇజ్రాయేల్ మహిళపై దారుణం జరిగింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగు చూడడంతో దేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో దారుణం ఏంటంటే ఇజ్రాయేల్ మహిళతో పాటు మరో మహిళపై అత్యాచారం చేశారు. ఇద్దరి మీద చేశారు. వారితో పాటు ఉన్న ఓ పర్యాటకుడిని కొట్టి నదిలో పడేశారు. అతనితో ఉన్నటువంటి గైడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టి నదిలో పడేశారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్య మరి ఈ గుర్తు తెలియని దుండగులు హంపి సమీపంలోని ప్రసిద్ధ సనాపూర్ సరస్సు ఒడ్డున ఉన్న 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళా పర్యాటకురాలు 29 ఏళ్ల హోమ్స్టే మేనేజర్పై అత్యాచారం చేశారు. నేరం జరిగిన సమయంలో వారిద్దరితో పాటు ఉన్న ఒడిశాకు చెందిన ఓ పర్యాటకుడిని కొట్టి తుంగభద్ర కాలువలోకి నెట్టడంతో అతను నదిలో కొట్టుకుపోయాడు. అతని మృతదేహం శనివారం సాయంత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అమెరికా మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు పురుష పర్యాటకులు కూడా దుండగుల దాడిలో గాయపడ్డారు. వారి నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశం హంపి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. గంగావతి గ్రామీణ పోలీస్ స్టేషన్లో 309, 6, 311, 64, 71, 109 సెక్షన్ల కింద కేసు నమోదైంది. FIR ప్రకారం 4 పర్యాటకులు వారు బస చేసిన హోమ్స్టే మహిళా మేనేజర్ సనాపూర్ సరస్సు దగ్గర సంగీతం ప్లే చేస్తూ ఆనందిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది అంటూ ఇక్కడ కథనాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకే ఈనాడు ఈ కులాలను బట్టి ఉన్నత కులాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ భారతదేశంలో ఉన్నటువంటి తక్కువ కులాల వారిని ఎంతసేపు చిన్న చూపు చూసి ఈనాడు సరైనటువంటి చట్టాలు లేకుండా, సరైనటువంటి పాలన లేకుండా ఈనాడు దేశం యొక్క పరిస్థితిని అధోగతిగా మారుస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే ఈనాడు మరి ఏ విధంగా ఈ దేశం మరి ముందుకెళ్తుందో తెలియదు. ఒక టెక్నాలజీలో ముందుకెళ్ళదు, ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళదు, వైద్యంలో ముందుకెళ్ళదు, సమానత్వంలో ముందుకెళ్ళదు. మరి ఏ దేశంలో మరి మన వాళ్ళు ముందుకు వెళ్తారో అర్థం కాదు. అంటే అందరూ అలా ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం అనేది మరి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేదాంట్లో టాప్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో కనబడతా ఉంది. రేపిస్టుల దేశంగా ముద్ర వేయించుకునే పరిస్థితి కనబడతా ఉంది మన దేశం. ఇది బాగుంటుందా ఇలా జరిగితే? దీనికి ఒక పరిష్కారం లేదా దీనికి ఒక మంచి ఒక నిర్ణయం అనేది ఎక్కడ జరగాలి, ఎవరు చేస్తే బాగుంటుంది? ఈ విషయంలో మరి దేశస్తులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అందరికీ పరిశుద్ధతను నేర్పిస్తూ పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవగలిగితే, మతాలు మారడం అనే విషయం పక్కన పెడితే, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడితే
సరైనటువంటి పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ ఉంటే, ఈ కులాలను తీసి బొందబెట్టేస్తే, అందరినీ సమానంగా దేశ పౌరులుగా గౌరవించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయేమో. లేదంటే ఈ ఘోరము ఈనాడు దేశము ప్రపంచమే మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఘోరమైనటువంటి విషయం ఏంటండి ఇది? ఇలాంటివి అసలు అర్ధగంటకు ఒక రేపు జరుగుతుందంట భారతదేశంలో. కొన్ని బయటకు వస్తున్నాయి, ఎన్నో బయటికి రావట్లేదు. ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దీన్ని ప్రేరేపిస్తున్నటువంటిది ఎవరు? దీన్ని ఏ గ్రంథం ప్రేరేపించింది? ఎవరు ప్రేరేపించారు? దీనికల మూల కారణం ఏంటి? చూడండి, ఈనాడు ముఖ్యంగా భారతదేశంలో ఈ కులం అనేది దేశాన్ని ఎదగకుండా చేస్తుంది. ఈ కులం అనేది సమాధి కావాలి పూర్తిగా. కులాన్ని బట్టే అసమానతలు ఉన్నాయి కాబట్టి ఆ తక్కువ కులపొలకి ఏమైనా మాకు అవసరం లేదని ఎక్కువ కులపొలు అనుకోవడం, ఈనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కులపొలు కావడం, అలా ఉండి ఈనాడు ఈ యొక్క సంఘ పరివార శక్తులు ఇలాంటి విషయాలకు మరి ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనబడతలేదు. ప్రపంచం ముందు దేశం యొక్క పరువు అయితే నట్టేయటం మునుగుతుంది. భవిష్యత్తులో ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి సమాజమే ముందుకొచ్చి దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ఏకమై ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి జరుగుతుందో జరగదో తెలియదు, ఎందుకంటే ఎవరి ఈగోలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. కానీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఒక ఖచ్చితమైన పరిష్కారం అయితే కావాల్సిన అవసరం ఉంది. చట్టాలు కఠినంగానే ఉన్నాయి, కానీ అమలు చేసేటువంటి వాళ్ళు వేరే కులపోళ్ళు అయితే ఎందుకు అమలు చేస్తారు? చేయరు కదా. అందుకే ఈనాడు దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు ఎంతోమంది మరి జీవితాలు పోగొట్టుకుంటున్నారు, నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే పరిపాలకులు సరిగ్గా లేరు. స్వార్థపూరితంగా ఓ రంగు కొరకు, ఓ గ్రంథం కొరకు, ఒక సమాజం కొరకు పాటుపడుతున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నన్ని రోజులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సమాన న్యాయం జరగదు. విదేశాల నుంచి వచ్చేటువంటి వారికి కూడా సమానమైనటువంటి న్యాయం అనేది జరగదు. కనుక ఈ విషయంలో చాలా గొప్ప మార్పే రావాలి, గొప్ప ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్వార్థం, అవినీతి, అన్యాయం, ఈ త్రాగుడు భారతదేశం నుంచి ఎప్పుడైతే దూరం అవుతాయో అప్పుడే వీటిలో మార్పు వస్తుంది. లేకపోతే ఇంక ఇలాంటి ఘోరాలు ఎన్ని చూస్తూ బాధపడాల్సి వస్తుందో తెలియదు. కనుక వచ్చేటువంటి కొత్త తరమైన సమసమాజ నిర్మాణం కొరకు ఆలోచించి ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, అందరి పట్ల ఒక ఉన్నతమైన భావజాలం కలిగినటువంటి వారినిగా తయారు చేసేటువంటి కొంతమంది నాయకులు లేవాలి, సమాజం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తప్పు చేసిన వాళ్ళని వెంటనే పట్టుకొని తగినటువంటి శిక్ష వాళ్లకు పడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇంకా ఈ యొక్క నాయకులను మార్చడానికి, ఈ ప్రభుత్వాలను గద్దెదించడం కొరకు, మంచి నాయకులను ప్రభుత్వంలో నడిపించడం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇది చాలా పెద్ద ఎత్తున ఒక మంచి ప్రయత్నం అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారో ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం కింద తెలియచేయండి.